మా గురువు గారు రాళ్ళపల్లి గారు. సో ఈరోజు కుక్ విత్ జాతిరత్నాల్లో నాకు ఉన్న అనుబంధం, నాకు జరిగినటువంటి ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోబోతుంది. ఫ్యాన్స్, ఈ వీడియో మీకోసమే. అక్కడ చూసిన రాజకీయాలు నేను ఇంకెక్కడా చూడలేదు. ఇది మామూలు ప్రోగ్రాం కాదు, టాప్ లేపే టాప్ ప్రోగ్రాం. మరి టాప్ సీక్రెట్స్ కూడా చెప్పాలి కదా. అసలు నేను ఇన్ని వంటలు ఎలా చేయగలిగాను చెప్తా. ఎవరిదో కాదండి, నా చిన్నప్పటి ఫోటో. అప్పుడు నా వయస్సు మరో ఎపిసోడ్లో చెప్తా. అసలు ఈ ప్రోగ్రాంలో జడ్జెస్ ఏ బేస్ చేసుకొని మార్కులు ఇస్తారు. మరి ఈ ప్రోగ్రాం అయిపోయింది. రాకేష్, నెక్స్ట్ ఏంటి? ఎస్, ఈ వీడియోలో అన్నీ చెప్పేస్తా, డోంట్ మిస్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంటబ్బాయ్. సో ఈరోజు ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది, చాలామందికి ఇన్స్పైరింగ్గా ఉంటుంది, చాలామందికి నచ్చే వీడియో. సో మర్చిపోకుండా ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. వాచ్ చేసేదానికన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియో ఏంటి అంటే, మీ అందరూ బాగా నచ్చి అభిమానించి మా అందరినీ ఆశీర్వదించి చాలా అంటే చాలా గ్రాండ్ సక్సెస్ చేశారు మన కుకింగ్ విత్ జాతిరత్నాలు స్టార్ మాలో. ఆర్డర్ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక అద్భుతమైనటువంటి వంటని ఒక ఫన్ రూపకంలో క్రియేట్ చేసి నవ్విస్తూ మీ అందరికీ ఆనందంగా ఎన్నో డిషెస్ని అద్భుతంగా వడ్డించాము కుక్ విత్ జాతిరత్నాల వల్ల. సో అది మీ అందరు కూడా చూసి ఫుల్ ఎంజాయ్ చేశారు. మీ అందరూ కూడా ఇలాంటి పెద్ద ఫ్యూజ్ ఆఫ్ సక్సెస్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. సో మా గురుగారు రాళ్ళపల్లి గారు, వారికి నటన అన్నా, రంగస్థలం అన్నా, వండడం అన్నా, వడ్డించడం అన్నా చాలా అంటే చాలా ప్యాషన్. ఆ ప్యాషన్ ఆయన్ని చూసి నేను నేర్చుకోవడం నిజంగా నా జన్మ అదృష్టం. సో ఈటీవీలో వచ్చినటువంటి అభిరుచిలో బాబాయ్ హోటల్ ప్రోగ్రాంలో గురుగారు రాళ్ళపల్లి గారు నేను కలిసి ఒక వంట ప్రోగ్రాం చేసాం బాబాయ్ హోటల్ పేరుతో. ముందు అక్కడికి వెళ్ళడానికి నేను చాలా అంటే చాలా ఆలోచించాను. ఇటు జబర్దస్త్లో చాలా బిజీగా ఉన్నాను కదా, ఇప్పుడు మళ్ళీ వంట ప్రోగ్రాం ఏంటి, ఏదన్నా ఇబ్బంది అవుతుందేమో అని అనుకున్నాను. కానీ మా అమ్మగారు పట్టుపట్టి, అలాంటి ఒక మహోన్నతమైన వ్యక్తితో నటించడం నీ జన్మలో నీకు దొరికే ఒకే ఒక అవకాశం, అది మిస్ చేసుకోకు అంది. అక్కడికి వెళ్ళాక కొన్ని ఎపిసోడ్లు చేశాక నేను నేర్చుకుంది వంట ఒకటే మాత్రం కాదు, నాకు నేర్పింది అక్కడ సంస్కారం, ప్రేమ, ఆత్మీయత, అనుబంధం, ఇవన్నీ కలిపి తెలియకుండానే మా గురుగారు రాళ్ళపల్లి గారు నాకు ఒక బంధువు అయిపోయారు, నాకు గురువు అయిపోయారు, నా సోల్ అయిపోయారు. ఇంకా చెప్పాలి అని అంటే తెలియకుండానే వారికి నాకు ఒక తాత మనవడు, నేను ఒక కుటుంబ సభ్యుడిగా వాళ్ళ ఇంట్లో కలిసిపోయాను. ఆ ప్రోగ్రాం వల్ల అంత ఇంపాక్ట్ నా లైఫ్కి చూపించింది. సో లెట్ స్టార్ట్ వీడియో. సో కుక్ విత్ జాతిరత్నాలు ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ హిట్ అయింది. సో మన తెలుగులో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ అనేది రావడం కానీ ఇలాగ యూజ్ ఆఫ్ సక్సెస్ అవ్వడం ఇది ఫస్ట్ టైం అనమాట. సో మన తెలుగులో ఇలాంటి ప్రోగ్రామ్ని యాక్సెప్ట్ చేయడం చాలా అంటే చాలా కష్టం. బికాజ్ ఆఫ్ మన మైండ్ సెట్స్ కానీ మనం కానీ కొన్ని ప్రోగ్రామ్స్కి ఫిక్స్ అయిపోయి ఉన్నాం అనమాట. ఇలాంటి ప్రోగ్రామ్స్ మన ఎక్కువ ఇంగ్లీష్లో చూస్తూ ఉంటాము, కానీ ఇలాంటి షో ఒకటి తెలుగులో వస్తుంది అని నేను ఫస్ట్ సీజన్ చూసినప్పుడు ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఎందుకంటే అప్పటికి నాకు ఈ కుక్ అంటే కానీ వండి పెట్టడం అంటే నాకు చాలా అంటే చాలా ప్యాషన్, మీ అందరికీ తెలుసు ఆ విషయం. సో ఫస్ట్ ఈ సీజన్ వచ్చినప్పుడు అరే ఫస్ట్ సీజన్లో నేను వెళ్ళుంటే బాగుండేది, చేసుంటే బాగుండేది అనుకున్నాను. బట్ నేను ఆ టైంలో నేను వెళ్ళలేకపోయాను అనమాట. ఫస్ట్ సీజన్ 2లో నాకు కాల్ వచ్చినప్పుడు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. బికాజ్ ఆఫ్ నాకు ఇష్టమైనటువంటి, అంటే నాకని కాదండి, ఎవరికైనా మనం ఒక ఇష్టమైన పని మనం ఎంత కష్టమైనా చేస్తాము, మనస్ఫూర్తిగా చేస్తాము. దట్ అలాంటిది నాకు వండడం కానీ వడ్డించడం నాకు ఒక రాళ్ళపల్లి గారి దగ్గర నుంచి, మా గురువుగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో ఈ ఒక కొత్త ప్రోగ్రాం నన్ను కొత్తగా చూపించడానికి, నన్ను నేను కొత్తగా మీ అందరికీ కనిపించడానికి, మరింత ఫన్గా, అంటే మీ అందరినీ నాలో ఉన్న టాలెంట్ని ఇంకొంచెం వేరే యాంగిల్లో ఒక స్కేల్ డోస్ పెంచి రాకేష్ ఒక 0.2 పెరిగేసి మీ అందరి
బాగా ఎంటర్టైన్ చేయడానికి నాకు ఈ కుక్ విత్ జాతిరత్నాలు అనే ఒక స్టేజ్ చాలా అంటే చాలా ఉపయోగపడింది. సో కుక్ విత్ జాతిరత్నాలు మొదటి గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ నుంచి చాలా కొత్తగా కనిపించాలి. ఎందుకంటే రాకేష్ ఇంతకుముందు మీరు చూసిన రాకేష్ని కొంచెం కొత్తగా చూపించాలి జనాలకి. అక్కడ జబర్దస్త్లు చేసే ఫన్కి ఇక్కడ ఫన్కి కాస్త తేడా ఉండాలి. సో రాకేష్ అనేవాడు అక్కడ చూసి ఇక్కడ ఒకేసారి చూడంగానే కొంచెం కొత్తగా డిఫరెంట్గా చాలా కొత్తగా కనిపించాడు అని ఒక 2 మార్క్స్ వేసుకోవాలని చెప్పేసి నేను ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో నేను చాలా సక్సెస్ అయ్యాను. బికాస్ ఆఫ్ ఎందుకంటే డే 1 నుంచి నేను కనిపించే విధానం కానీ, నేను చేసే ఎంటర్టైన్మెంట్ కానీ, నేను చేసే వంటలు అయ్యి ఉండొచ్చు, వీటన్నిటినీ ఫాలో అయ్యి మీ అందరు కామెంట్స్ పెట్టి మీ అందరు నన్ను అప్రిషియేట్ చేసి మీ అందరు ప్రోత్సహించడం వల్లే నేను ఫైనల్స్ వరకు రాగలిగాను. సో ఫస్ట్ షో స్టార్ట్ అయినప్పుడు నాకు బాగా గుర్తు. సో ఒక గ్రాండ్ డ్యాన్స్తో ఒక మంచి వండర్ఫుల్ అవుట్ఫిట్తో ఎంట్రీ ఇచ్చాను. సో అది నాకు ఇంకా ఇంకా చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ అనిపించింది. మా ఆలియన్న ఎప్పుడు ఫన్ కింగ్ కాబట్టి ఆలుగడ్డ ఫ్రై చేసి పెడతాను. నేను ఆలుగడ్డ అసలు ముట్టుకుంటాను. ఆలుగడ్డ విత్ మటన్. నీ ఆలుగడ్డ ఎందుకంటే నేను బట్టల మీద నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించామని కాదు. సుజాత మాత్రం ఎప్పుడు ఒక మంచి బట్టలు వేసుకోండి చాలా బాగుంటుందని. నేను ఒక పెద్ద దిగంబరలాగా నాకు ఎందుకో అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఆ కాస్ట్యూమ్స్ అన్నా అవన్నా. కానీ నాకు ఫస్ట్ టైం ఒక కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చేంజ్ అయిపోతాయని నాకు అనిపించింది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్క ఎపిసోడ్కి నేను కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుంటూ నన్ను నేను మార్చుకుంటూ నన్ను నేను మిగతా వాళ్ళతో కలిసి ఎంటర్టైన్ చేస్తూ చివరికి ద బెస్ట్ ఎంటర్టైన్ సీజన్ నేను అందరి దగ్గర నుంచి ప్రశంసలు అందుకోగలిగానంటే బికాజ్ ఆఫ్ నేను కొత్తగా కనిపించి నన్ను బ్లెస్ చేసిన మీ అందరూ. నాకు బాగా హ్యాపీ అనిపించిన విషయం ఏంటంటే ప్రదీప్ అన్న దగ్గర నుంచి ఆలీ గారి దగ్గర నుంచి శ్రీదేవి గారి దగ్గర నుంచి ద మాస్టర్ చెఫ్ సంజయ్ గారి దగ్గర నుంచి అరుణ గారు, వీళ్ళందరూ నన్ను ప్రతి ఒక్క వంటకి ప్రతి ఒక్క డిష్కి నేను చేసే కామెడీ అంటే ఆల్మోస్ట్ అందరు చూస్తూ ఉన్నారు. ఈ డిషెస్ని రుచి చూసి నన్ను ప్రోత్సహించిన ప్రోత్సాహం కానీ నేను ఇప్పటికీ మర్చిపోలేంది. నా లైఫ్ కెరియర్లోనే ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ని కానీ హ్యాపీనెస్ని కానీ ఈ షో ద్వారా నేను మూట కట్టుకున్నానని చాలా కాన్ఫిడెంట్గా చెప్పుకోవచ్చు. ఈ కుక్ ప్రోగ్రాంలో నేను పాల్గొనడానికి ఒకటే ఒక రీజన్, మా అమ్మకి వంటలు అంటే బాగా ఇష్టం. మా అమ్మగారు చాలామందికి వంటలు చేసి చాలామందికి వడ్డించిన చెయ్యి మా అమ్మగారిది అనమాట. నేను మా అమ్మగారిని చూస్తూ పెరిగాను, మా అమ్మగారి వంటలు చూస్తూ పెరిగాను. మా అమ్మగారి వంటలు తింటూ అంటే మనం తింటామంటే ఆల్వేస్, కానీ వంట చేసేటప్పుడు దూరం నుంచి ఆమె కష్టాన్ని మొత్తాన్ని నేను చూశాను. అంటే వంట చేయడం అని అంటే అంత ఈజీగా, చాలామంది ఏమనుకుంటామంటే వంటింట్లో ఆడవాళ్ళు వంట చేస్తున్నప్పుడు మనం ఏదో ఫన్ జోక్స్ వేస్తూ ఉంటాం. కానీ వంటింట్లోకి వెళ్ళి ఒక వంట అవ్వాలి అంటే మినిమం 20 నుంచి 25 మినిట్స్, ఒక మినిమంలో అన్ని వంటలు అవ్వాలంటే ఒక 2 అవర్స్ అనే పడుతుంది. ఆ 2 అవర్స్ ఆడవాళ్ళు వంటింట్లో నుంచోనే ఉంటారు. ఆ వెన్ను పూస ఎంత పెయిన్ అవుతుంది, అన్ని వంటలు అన్ని పనులు అన్నీ వాళ్ళే చేసుకుంటూ. అలాంటిది ఇంట్లో ఒక 4-5 వండితేనే మనం అబ్బా అలసిపోయాను అని అనుకుంటాం. అలాంటిది మా అమ్మగారు కొన్ని వందల మందికి 10 సంఖ్యలో వండి పెట్టేవాళ్ళు అనమాట. సో ఆ కష్టాన్ని, మా అమ్మ కష్టాన్ని దగ్గర నుండి చూశాను నేను. అది ఇంకా నాకు బాగా గుర్తు. నేను కూడా వడ్డించడానికి వంటలకు వెళ్ళేవాడిని. వంటలకు వెళ్తే కొన్ని డబ్బులు అంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు అనమాట వడ్డన చేయడానికి వెళ్తే. సో అలా చాలా సందర్భాలు వెళ్ళిన సందర్భాలు నాకు ఇంకా ఇప్పటికీ గుర్తు. నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం, ఫ్రెండ్స్తో కూడా కలిసి వెళ్ళేవాళ్ళం వడ్డించడానికి. కానీ సో మా ఇంట్లో రాళ్ళపల్లి గారి ఫోటో ఎప్పుడు అక్కడ ఉంటుందన్నమాట. సో ఈ కార్యక్రమం చేయడానికి వారు కూడా నాకు ఇన్స్పిరేషనే. నాకు మొదటి నుంచి అలవాటు, నాకు మిమిక్రీ ఆర్టిస్ట్గా ఉన్నప్పటి నుంచి కూడా నోట్స్ రాసుకోవడం కానీ, హోంవర్క్ చేయడం కానీ, ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్తున్నప్పుడు అది ఏ ప్రోగ్రాము, అక్కడ ఏ ఐటమ్ చేస్తే బాగుంటుంది, సక్సెస్ అవుతాము, ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి అనేది. సో నేను ఒక కుక్ విత్ జాతిరత్నాల గురించి మాత్రం నేను చాలా పెద్ద హోంవర్కే చేశానని చెప్పుకోవాలి. సో ఎందుకనంటే వర్క్ చేయండి ఏది కూడా మనం సక్సెస్ అవ్వని నేను బలంగా నమ్ముతాను. దట్టు నేను ఏదో ఫోన్లో వాటితో ట్యాబ్లో మాత్రం నేను వర్క్ చేయలేను. నాకు మొదటి నుంచి నాకు అలా అలవాట్లేదు. టెక్నాలజీ అప్గ్రేడ్ అయినప్పటికీ నాకు చక్కగా పెన్ను పేపరు ఉండాలి, రాసుకుంటూ ఉండాలి. నాకు అలా రాసుకోవడమే నాకు చాలా ఇష్టం ఇప్పటికి కూడా. సో అలాగా నేను రేపు రాబోయే ఎపిసోడ్స్కి ఎలాంటి వంటలు చేయాలి, ఎలాగా నేను ఇలాంటివన్నీ అంటే ఇంట్లో వంటలు చేయటం వేరు, ఇంట్లో చిన్న చిన్నవి చేసి చాలామందిని మెప్పించడం వేరు. కానీ ఇలాంటి ఒక పెద్ద కాంపిటీషన్స్కి వెళ్తున్నప్పుడు మనకి మాత్రం డెఫినెట్గా హోంవర్క్ ఉండాలి. హోంవర్క్ లేకుండా మాత్రం వెళ్ళడం అసంభవం అనమాట. సో నేను మెయిన్ ఒకటి చెప్పాలి.
ఒక వ్యక్తికి మాత్రం నేను చాలా కృతజ్ఞతగా ఉండాలి. ఎవరు అని అంటే శివరాం గారు, చెఫ్ శివరాం గారు. నాకు అభిరుచి ఛానల్లో బాబాయ్ హోటల్లో పరిచయం అయ్యారు. ఒక 5-6 సంవత్సరాలు ఆ బాబాయ్ హోటల్లో చీఫ్ చెఫ్గా ఉండి ఏం చేయాలి ఏంటి అనేది ప్రోగ్రామింగ్ హెడ్గా నాకు మొత్తం డీటెయిల్స్ వారి దగ్గర నుంచే వచ్చేవన్నమాట. నాకు ఈ ప్రోగ్రామ్కి వెళ్తున్నప్పుడు సార్ నేను ఇలా వెళ్తున్నాను సార్, నాకు కొంచెం మీ దగ్గర నుంచి టిప్స్ కావాలి, హెల్ప్ కావాలి అని అన్నప్పుడు నాకు నిజంగా ఆయన చూపించినటువంటి ఇంట్రెస్ట్, చనువు, నన్ను యాక్సెప్ట్ చేసిన విధానం సార్కి ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా కూడా చాలా తక్కువే. సో వారి దగ్గర నుంచి నేను ఎన్నో అవుట్పుట్ తీసుకున్నాను, ఎన్నో నేర్చుకున్నాను, డిఫరెంట్ డిషెస్ని కనుక్కున్నాము. సో జర్నీ చేసాము, ఇంటికి పిలిచి చక్కగా కొడుకులాగా నన్ను అభిమానించి నాకు దగ్గర ఉండి చాలా నేర్పించారు. సో నేను చేసినటువంటి కొన్ని ఐటమ్స్ డెఫినెట్గా వారి థాట్స్ నుంచి వచ్చినవే. సో ఈ వీడియో ముఖంగా థ్యాంక్ యూ వెరీ మచ్ శివరాం సార్, మీకు నేను చాలా థ్యాంక్స్, కృతజ్ఞత. ఎందుకంటే ఒక కాంపిటీషన్స్కి వెళ్తున్నప్పుడు కావాల్సింది ధైర్యం, అన్నిటికీ మించి అక్కడ మనం ఏం ప్రజెంటేషన్ చేయాలి, ఏం చేస్తున్నాం అనేది మెయిన్ థింగ్. ఆ మెయిన్ థింగ్ ప్రోగ్రామింగ్ మీరు నాకు హెల్ప్ చేశారు, దగ్గరుండి నాకు ధైర్యం చెప్పారు, దగ్గరుండి నన్ను నడిపించారు ఈ ప్రోగ్రామ్ ఫైనల్ వరకు. సో మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇక ఫస్ట్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎన్ని మెమోరీస్ అంటే నేనైతే చాలా ఒక్కొక్క వంట చేస్తున్నప్పుడు చాలా ఆనందపడుతూ, టెన్షన్ పడుతూ, అటు నవ్విస్తూ, అటు పరిగెత్తు. ఎందుకంటే వంట ఒక్కటే చేయకూడదండి అక్కడ. ఫన్ జాతి అంటే నాలో ఉన్న కమిడీని అప్పుడప్పుడు తనుకుని బయట జాతిరత్నాలు ఎరగతీస్తున్నారండి కామెడీతో అని ఒక్కొక్క జడ్జి అంటున్నప్పుడు, అబ్బా మనం కూడా కామెడీ అనే కదా, ఎలాగైనా చేసి ఈ ఎపిసోడ్లో వంటకన్నా కామెడీకి ఎక్కువ మార్కులు కొట్టేయాలని ఒక చిన్న ప్రయత్నంగా ఆ స్కేల్ దాటొచ్చి, అంటే నాకు ఇచ్చిన కాంపిటీషన్ దాటొచ్చి, టెన్షన్ ఉంటుంది, కాంపిటీషన్ ఇస్ కాంపిటీషన్, అటు కాంపిటీషన్స్తో పాటు బయటకు వచ్చి సరదాగా జాతిరత్నాల్లో కలిసి ఒక అల్లరి చేయటము, జడ్జెస్ దగ్గరికి వెళ్ళటము, షోలో ప్రదీప్ అన్న నాకు దగ్గర తీసుకొని ఎన్నో ఫన్ విషయాలు చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రదీప్ అన్న అండ్ జడ్జెస్ అండ్ ఓల్ టీం అందరికీ. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా నాకు ఇన్ని అనుభవాల్ని పోగేసుకున్నాను ఒక ప్రోగ్రామ్ ద్వారా. నేను అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. మీకు ఫస్ట్ ఎపిసోడ్ 99 మార్క్స్, టాప్ మార్క్స్. పోయిన సీజన్లో కూడా ఎవరికి రాలేదు. ఫస్ట్ సీజన్లో 99 మార్క్స్ మనం కొట్టేసాం అనమాట. సో దిష్టి తగిలినట్టుంది అప్పుడే తెలిసి. ఎందుకు అని అంటే ఫస్ట్ ఎపిసోడ్ ఒక రేంజ్లో మార్కులు వచ్చేవి, రెండో ఎపిసోడ్లో మాత్రం కొంచెం తక్కువ దళసరిగా మార్కులు వచ్చాయన్నమాట. సో నేను తీసుకున్న వంట గుంటూరు గోంగూర బిర్యానీ. గుంటూరు గోంగూర ఉల్లిపాయ బిర్యానీ హైదరాబాద్లో తినొచ్చా? సూపర్ యార్. గోంగూర మటన్ అంటే చాలా ఇష్టం అని మా అమ్మ నాకు ఉండి పెట్టేది. ఇప్పుడు ఈ గోంగూర తిన్నాను కాబట్టి మా అమ్మ గుర్తుకొచ్చింది కాబట్టి ఒకటి ఇస్తాను. దానికి మాత్రం సూపర్ అంటే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడెక్కడి నుంచో ఫోన్స్ రావడం, ఫీడ్బ్యాక్, రెసిపీలు అడగడం. నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. 99 మార్కులు అంటే ఒక్క పాయింట్ ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు అని అంటే అది ఇస్తే కూడా వీడు ఇంకెక్కడికో వెళ్ళిపోతారు అనుకుంటా. సో ఆ రోజు ఇంకా గుర్తు, ఆలీ గారు నాకు 500 రూపాయలు ఆయన చేతుల మీదుగా ఇచ్చారు. ద గ్రేట్ చెఫ్ సంజయ్ గారు అయితే నన్ను సూపర్గా ప్రశంసించారు, శ్రీదేవి గారు. ఆ తర్వాత పన్నీర్ మష్రూమ్ బిర్యానీ ఒకటి చేశాను. సో అది మాత్రం కొంచెం అటు ఇటు తేడాగా వచ్చిందనమాట. బికాస్ ఆఫ్ నేను ఎప్పుడూ అది ప్రాక్టీస్ చేసింది లేదనమాట మష్రూమ్స్తో. মানে మష్రూమ్స్తో వంటలు చేయొచ్చు కానీ మష్రూమ్స్తో బిర్యానీ వండడం అది కొంచెం మాత్రం టేస్ట్ అటు ఇటుగా అనిపించిందని నాకు అర్థమైతే అయిపోయింది. సో జడ్జెస్ మాత్రం కొంచెం రీజనబుల్గా 80-70 మార్క్స్ మాత్రం నాకు ఇవ్వడం నాకు గుర్తుంది. సో ఆ మార్క్స్ కూడా ఎత్తుకుతా, ఫొటోస్ ఉంటే డెఫినెట్గా అవి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆ తర్వాత మూడో ఎపిసోడ్ వచ్చేసరికి చిట్టినాడు చికెన్ ఉండలు విత్ నూల్ పరోటా. అసలు అదిరిపోయింది. అది కూడా మనం టాప్ మార్క్స్ మనం ఈ ఎపిసోడ్ కొట్టేసాం, విన్నింగ్ అయిపోయాం అనమాట. ఫస్ట్ ఎపిసోడ్ ఎలా అయితే విన్ అయ్యామో సో మూడో ఎపిసోడ్ విన్ అనమాట. సో ఎందుకంటే చికెన్ వండడం నేను ఫస్ట్ టైం, అంటే బేసికల్లీ వెజ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, అంతా వెజ్ కాబట్టి చికెన్ చాలా కష్టంగా నేర్చుకొని ఇష్టంగా చేసి మార్కులు కొట్టేశాను. చిట్టినాడు చికెన్ విత్ నూల్ పరోటా. అండ్ తర్వాత 4వ ఎపిసోడ్కి వచ్చేసి చీజ్ చికెన్ రోల్స్. ఇది కొంచెం అట్లాంటిక్ టైప్ డిష్గా వెళ్ళాను, కొంచెం అటు ఇటు తేడా కొట్టింది. అయినా కూడా
ఒక రకమైనటువంటి మార్క్స్తో అలా బయటపడ్డాను. సో 6th ఎపిసోడ్ వచ్చేసి గట్కా చిరుధాన్యాలతో గట్కా చేశాను. మీకు అందరికీ తెలుసు ఆ రెసిపీ ఎంతో బాగా నచ్చింది. ఫారెస్ట్ థీమ్లో అది కూడా నేను విన్ అయ్యాను. చాలా అంటే చాలా 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 హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అప్పటికి నేను 3 ఎపిసోడ్లు విన్ అయిపోయాను. మనం చేసింది ఎన్ని ఎపిసోడ్లు, 1 2 3 6 ఎపిసోడ్ 4 5 ఎపిసోడ్లో 3 ఎపిసోడ్లు నేను విన్. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఎంత హ్యాపీ ఫీల్ అయినంటే ఇంత కాంపిటీషన్లో కూడా చాలామంది ప్రాక్టీస్ చేసుకొని వస్తారు. బట్ మనం ఒక చిన్న విడివిడి జ్ఞానంతో వెళ్ళాము, బాగా చేసాము, బాగా సక్సెస్ అవుతున్నాం అని ఊపు వచ్చింది. ఆ తర్వాత అమ్మ వచ్చిన ఎపిసోడ్ మదర్స్ డే స్పెషల్ నింపుడు కాకరకాయ. ఇది కూడా చాలామందికి ఇష్టమైనటువంటి నెయ్యి అన్నంతో కలిపి తింటే అదుర్స్ అనమాట. నింపుడు కాకరకాయ కర్రీ అమ్మకి బాగా ఇష్టమైందని మదర్స్ డే రోజు చేశాను. అది కూడా చాలామంది రెసిపీలు అడిగారు. మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది అది. సో ఆ రెసిపీ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసి ఒకసారి టేస్ట్ చేయండి. తర్వాత 7th ఎపిసోడ్కి వచ్చేసి కొంచెం అది అటు ఇటుగా నాకు కూడా కొంచెం డిఫరెంట్గానే అనిపించింది. ఎందుకంటే ముద్దపప్పు ఆవకాయ చేస్తే ఎలా ఉంటుంది అని నేను అనుకొని చేశాను అనమాట. కానీ వాళ్ళు ముద్దపప్పు ఆవకాయ అందరిలో చేసుకుంటారు కదా. నేనేమనుకున్నా అంటే ముద్దపప్పు ఆవకాయ అనేది తెలుగు ఎమోషను, అది చాలా తక్కువ మందికి బాగా వస్తుంది, అందరికీ రాదు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, ప్రతి ఇళ్లలోనే ఉండేది కదా, ఇది కాంపిటీషన్కి రాదు అనుకొని కొంచెం నాకు తక్కువ మార్కులే ఇచ్చారనమాట. అందులో నాకు ఇప్పటికి గుర్తు అల్లం ఆవకాయ చేశాను, ముద్దపప్పు ఆవకాయ చేశాను, ముద్దపప్పు చేశాను. సో ఇలా ఒక 4 ఐటమ్స్లు 4 చేశాను. అది మాత్రం నాకు అప్పడాలు వడియాలన్నీ వేసినట్టు గుర్తు. సో ద బెస్ట్ డిష్ అది కూడా నాకు. సో 8th ఎపిసోడ్ వచ్చేసి పులిహోర, పొంగలి, బజ్జీలు. సో చక్కెర పొంగలి చేశాను. ఈ ఎపిసోడ్ చక్కెర పొంగలి కొంచెం తేడా కొట్టి కొంచెం నాకు హడావిడిలో టెన్షన్లో సో మా ఇంట్లో ఎక్కువగా నేను పచ్చకర్పూరం బాగా వాడతా, కార్లో కానీ ఇంట్లో కానీ. అలా పొంగల్లో కూడా పచ్చకర్పూరం ప్రేమతో ఎక్కువ పడింది. అది మాత్రం టాప్గా నిలిచిపోయింది. శ్రీదేవి గారికి ఎప్పుడు కనిపించినా కూడా అబ్బా చక్కెర పొంగల్లో ఏంటయ్యా పచ్చకర్పూరం అంతే గుమ్మని తగిలిందని. సో నాకు అదొకటి నాకు మాత్రం హ్యాపీ, అంటే ఒక చిన్న మెమరీగా మిగిలిపోయింది అది మాత్రం. దాని తర్వాత 9వ ఎపిసోడ్లో వచ్చి గుమ్మడి గింజల వంజరం. ఈ ఎపిసోడ్ మనకి ఇష్టమైన వాళ్ళకి ఏదన్నా చేసి పెట్టాలి అన్నప్పుడు ఒక అట్లాంటిక్ స్టైల్లో వెళ్ళినప్పుడు శివరాం సార్ నాకు హెల్ప్ చేశారనమాట. గుమ్మడి గింజలతో ఒక ఫిష్ ఐటమ్ని అందులో ఒక లేయర్ లాగా వస్తూ ఉంటుంది. సో అలాగా ఒక 3-4 లేయర్స్ని పెట్టి ఒక డిఫరెంట్గా ఇప్పటివరకు చికెన్ చేశాను. ఆ తర్వాత వెజ్ అంటే అందరికీ అర్థమైపోయింది, రాకేష్ వెజ్ని ఇరక్కొట్టేస్తాడని అందరికీ అర్థమైపోయింది. నాన్ వెజ్లో కూడా నేను మార్కులు వేసుకోవాలని చెప్పేసి నేను తినకపోయినా, నేను ఎప్పుడు ఇంట్లో వండకపోయినా నేర్చుకొని డెఫినెట్గా నాన్ వెజ్లో టాప్ మార్కులు కొట్టాలనే ఇలాంటి అట్లాంటిక్ డిషెస్ని తీసుకున్నాను అనమాట. సో 10వ ఎపిసోడ్ వచ్చేసి కొరివి మంట కుక్కరొక్కో అని చేశాను. హెల్ అండ్ హెవెన్ అనే ఒక థీమ్ ఇచ్చారు, స్వర్గం నరకం. అందులో స్వర్గం ఒకటి కాన్సెప్ట్, నరకం వచ్చేసి ఒకటి. సో ఇదేంటంటే చికెన్ని ఏంటంటే ఎక్కువ నూనెలో బాగా చెయ్యకుండా దీన్ని న్యాచురల్గా నీటిలో ఉడికించి దాని మీద ఒక లేయర్ వచ్చేలా చేసి ఆ లేయర్ని తీసుకొని మళ్ళీ దాన్ని అంటే ఇందులో ఏంటి అంటే వండకూడదు, పచ్చిగా అంటే ఎట్లా వండకుండా, మంట లేకుండా, నూనె లేకుండా హెల్తీగా ఎలా చేయొచ్చు అనేది ఒకటి ట్రై చేశానమాట. ఇది కూడా ఒక మోస్తరుగా వచ్చేసింది. ఇక 11th ఎపిసోడ్కి వచ్చేసరికి రీల్ లోడెడ్ ఎపిసోడ్. అక్కడ ఎలిమినేట్ అయిన వాళ్ళు కొంతమంది ఎలిమినేట్ అయిపోయారు కదా. సో మరి వీళ్ళని భర్తీ చేయడానికి కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. సో అక్కడి నుంచి అసలైన కాంపిటీషన్ స్టార్ట్ అయింది, అసలైనటువంటి రాజకీయం స్టార్ట్ అయిందని నేర్చుకోవాలి. ఎందుకంటే షో అన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఆడిచ్చు వాళ్ళు, మనం ఆడు వాళ్ళం. డెఫినెట్లీ ఒక్కొక్కరు ఎత్తుగా అలా ఉంటుందన్నమాట. షో అంటే చాలా ఇంట్రెస్టెడ్గా ఉండాలి కదా. మరి ముందుకు వెళ్ళేటప్పుడు షో చాలా ఇంట్రెస్ట్గా చేయాలి అని అంటే ఇలాంటి ప్లానింగ్స్ చేయాలి. సో రీలోడెడ్ తర్వాత నేను తర్వాత ఎపిసోడ్ రీలోడెడ్లో నేను ఒక గ్రీనిష్ సూప్ ఒకటి చేశాను. అది లెక్కల్లోకి రాదు బేసికల్లీ, బట్ అయినా కూడా నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి దిల్సే హైదరాబాద్. ఫుల్ అంటే ఫుల్ మార్కులు కొట్టేశాను ఈ దిల్సే హైదరాబాద్లో. ఇది కూడా మనం విన్నింగ్. ఇప్పటికి ఎన్ని విన్ కొట్టాము? 1 2 3 4 5 విన్నింగ్స్ మన ఖాతాలో ఉన్నాయి ఇప్పటికీ. సో దిల్సే హైదరాబాద్ వచ్చేసి ఒక నవాబీ కేక్ అనమాట. హైదరాబాద్లో పురాతనమైనటువంటి కేక్. అది ఎంత ప్రాక్టీస్ చేశానో ఇంట్లో. చెఫ్ శివరాం సార్ మా ఇంటికి వచ్చి దగ్గరుండి నాకు నేర్పించినటువంటి ఐటమ్ అది. నాకంటే చాలా ఇష్టం, మా పాపకి కూడా
ఇష్టం, సుజ్జికి కూడా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళందరికీ ఆ నవాబ్ కేక్, ఆ ఫార్మేట్ కానీ, ఆ లవ్ సింబల్ కానీ, పైన వచ్చే ఆర్చ్ కానీ చాలా అంటే చాలా సెన్సిటివ్గా, చాలా క్రియేటివిటీగా చేయాల్సినటువంటి ఐటమ్ దిల్సే హైదరాబాద్. ఇది పక్కా మార్కులతో విన్ అయ్యామన్నమాట. సో తర్వాత వచ్చేసి 14th ఎపిసోడ్లో స్వర్ణిక మక్నీర్ పన్నీర్ పార్సెల్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వెస్ట్రన్ టైప్ డిఫరెంట్ ఫారెన్ డిష్ అనమాట. ఒక పన్నీర్ తీసుకొని దానిని కాల్చి దాన్ని స్వర్ణిక అంటే బంగారం టైపులో ఒక లేయర్ వచ్చేటట్టు అందులోని పార్సెల్ చేసేసి వెజిటేబుల్స్ అన్నీ పార్సెల్ చేసి దాన్ని కట్ చేస్తే క్రీమీగా వచ్చి దాని మీద నుంచి పన్నీర్ మీద పడుతూ ఉంటుంది. ఆ ఇమాజిన్తోనే గూగుల్లో సెర్చ్ చేసి దాన్ని డిఫరెంట్గా డిజైన్ చేశాము. అది మాత్రం శివరాం సార్ తన సొంతగా తయారు చేసినటువంటి డిష్ అనమాట, స్వర్ణిక మక్నీర్ పన్నీర్ పార్సెల్. సో ఇదంతా క్రెడిట్ శివరాం సార్కి, అన్నీ శివరాం సార్కే క్రెడిట్ యాక్చువల్లీ. బట్ చేయడం అక్కడ ఎలా వస్తుందో ఏంటో నాకన్నా ఎక్కువ టెన్షన్ శివరాం సార్ పడేవాళ్ళు. ఎందుకంటే ఇట్స్ అ ప్యాషన్ ఉన్న వ్యక్తి, చాలా అంటే చాలా వర్క్ విషయంలో మాత్రం అలాంటి వ్యక్తి నేను మళ్ళీ చూడలేదు. నెక్స్ట్ వచ్చేసి ఎపిసోడ్లో డిస్కో పంప్కిన్ అని ఒకటి చేశానమాట. చాలా అంటే చాలా డిఫరెంట్ డిష్ అది. ఒక పంప్కిన్ తీసుకొని అందులో నుంచి చీజ్, ఒక రకమైనటువంటి చీజ్ రావడం కానివ్వండి, దాన్ని స్టఫింగ్ చేయడం చాలా అంటే చాలా కష్టం. బట్ అది నాకు ఒక 3-4 days పట్టింది ప్రాక్టీస్ చేయడానికి. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క అద్భుతమైనటువంటి మెమొరీస్గా మిగిలిపోయినాయి. డిస్కో పంప్కిన్ పిక్ చూస్తేనే ఒక ఎంత అందంగా ఉంటుంది. సో అక్కడ చూసే వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా అప్రిషియేట్ చేశారు. ఒక పంప్కిన్తో మీరు ఈ రకంగా కూడా చేయొచ్చు అని. మనందరం పాస్తా తింటూ ఉంటాం. ఆ పాస్తా కనుక మనం పంప్కిన్ నుంచి వస్తే ఎలా ఉంటుంది, అది పంప్కిన్ మిక్స్ అయ్యి ఉండాలి. సో పంప్కిన్తో టేస్ట్ అయ్యి ఉండాలని చేశాను అనమాట. అది మంచి అప్లోజ్ వచ్చింది. సో ఆ తర్వాత బోనాలు ఎపిసోడ్కి వచ్చాం. ఇప్పుడంతా బోనాలు నడుస్తూ ఉంది కాబట్టి మాకు కొంచెం ముందే షూట్ అయిపోయింది కాబట్టి బోనాలు కొబ్బరి చిప్ప కోడి లివర్ అనమాట. సో అద్దరగొట్టేసాం. ఎవరు చేయలేని విధంగా ఒక రకమైనటువంటి కొబ్బరి చిప్పలో లివర్స్ పెట్టి కోడి లివర్ పెట్టి అది ఉప్పు మీద కాల్చి ఉప్పు మీద ఉడికించి ఒక ఫ్లేవర్ తీసుకురావడం అనేది ఒక బ్యూటిఫుల్గా నేను చేసిన ఇదనమాట. అది కూడా ఒక మంచి, అది కూడా అది కూడా విన్ అనమాట. అమ్మ మనం చాలా ఉన్నాయి విన్నింగ్ మన ఖాతాలో, విన్నింగ్ చాలా ఉన్నాయి. సో అది నాకు మంచి అప్లోజ్ ఇచ్చినటువంటి ఎపిసోడ్. దాని తర్వాత కంచు కోడి. సో అది కూడా ఒక రకమైనటువంటి డిఫరెంట్ డిష్ అనమాట. కోడి లెగ్ తీసుకొని కింద ఒక 4 layers వెజిటేబుల్స్తో ఒక పెద్ద చపాతీ చేసి అందులో ఒక 3-4 layers వేసేసి దాన్ని మడత పెట్టేసి తర్వాత ఓవెన్లో, అబ్బో అసలు అక్కడ చెప్పాలి అంటే ఆ టైంకి ఓవెన్ దొరకలేదు. ఆ టెన్షనే వేరు. ఆ టెన్షన్లో మనం చేయాల్సిన ఐటమ్స్ అన్నింటినీ అలా గుర్తుపెట్టుకొని ఏది ఒకటి తర్వాత ఒకటి అని వేయడం అనేది చాలా అంటే చాలా కష్టం. సో అలా ఒక మంచి ఐటమ్ అది చేశాను. ఆ తర్వాత వచ్చేసి ఇక ఫైనల్స్కి వచ్చే కొద్దీ ఇక లాస్ట్ మొన్న ఎపిసోడ్ మీ అందరు చూసే ఉంటారు. బ్యూటిఫుల్ బటర్ఫ్లై థీమ్ ఒకటి తీసుకొని చేశాను అనమాట, పార్టీ థీమ్లో. అందులో వచ్చి చికెన్ డంప్లింగ్ పల్ రైస్ ఒకటి చేశాను. తర్వాత జాక్ ఫ్రూట్తో ఒక మాక్టైల్ ఒకటి క్రియేట్ చేశాను అనమాట. అది కూడా ఒక మంచి మార్క్స్ వచ్చి నేను ఫైనల్కి వెళ్ళడానికి చాలా ఉపయోగపడింది, గ్రాండ్ ఫైనల్కి. ఇక గ్రాండ్ ఫైనల్లో వచ్చేసి తాళీ థీమ్ ఇచ్చారు, రాయల్ తాళీ. సో ఈ థీమ్ గురించి నేను మీకు ఎంత చెప్పినా తక్కువే. ఒక తామర పువ్వు లాంటి ఒక బ్యూటిఫుల్ ఒక పెద్దగా తయారు చేయించి మనం అందరు ప్లేట్లో వడ్డిస్తారు. తాళి అంటే ఏంటంటే బేసికల్లీ తాళి అంటేనే అందరికీ వడ్డించడం. అట్లాంటిది రాయల్ తాళి అని పేరు పెట్టారు. రాయల్గా ఉండాలి, రాయల్టీగా ఉండాలని. నేను మాత్రం తెలుగు తాళి తీసుకున్నాను. తెలుగులో కనుక ఎన్ని ఐటమ్స్ ఉంటాయో గుజరాత్, బెంగాలీ, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలుగు, తెలంగాణ అలా కొన్ని డిషెస్ తీసుకొని ఒక్కొక్క దగ్గర నుంచి అట్లా చేశాను. నాకు ఇచ్చినటువంటి 19 minutes అంటే 1 hourలో నేను చేసిన ఐటమ్స్ దగ్గర 9 ఐటమ్స్ చేశాను. సో అందరికన్నా ముందే పూర్తి చేశాను అనమాట. సో ఇది నాకు ఛాలెంజింగ్గా తీసుకొని ప్రాక్టీస్ చేసి ఒక బిఫోర్ 10-15 minutes ముందే నేను ఫినిష్ చేశాను. ఈ ఎపిసోడ్ ఇప్పుడు రాబోయే ఎపిసోడ్లో మీరు చూసే ఉంటారు. మంచి హ్యాపీనెస్ ఇచ్చింది. బట్ ఫైనల్లీ విన్నర్ ఈ పార్టీ మీ అందరికీ తెలుసు.
నేను ఒకటే అనుకుంటా, కష్టం మన చేతిలో ఉంటుంది, గెలుపు అనేది మన చేతిలో ఎప్పుడూ ఉండదు. డెఫినెట్లీ ఈ ఒక కుక్ విత్ జాతిరత్నాలు అనే ఒక కాంపిటీషన్ నుంచి నేను నేర్చుకుంది అంటే ఇదొకటే కాదు, ఏ కాంపిటీషన్ అయినా మనకి నేర్పేది ఒకటే, కష్టం మన చేతిలో ఉంటుంది, ఫలితం మాత్రం ఆ పైవాడి చేతిలో ఉంటుంది. నాకు ఈ షో నుంచి నేను నేర్చుకుంది ఒకటి, మనం ఎంత కష్టపడాలి, కష్టపడితే తప్ప గెలుపు అనేది అది సెకండ్ రీజన్. అది గెలుపుని మనం అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది కదా, ఇది గెలుపు ఓటముల్ని నిర్ణయించేది ఇదే అనమాట. మనం గెలిచినంత మాత్రాన లోపల మనసు ఆనందపడిపోదు, ఓడిపోయినంత మాత్రాన ఈ మనసు బాధపడిపోదు. ఎందుకు అని అంటే గెలుపు ఓటములే మన చేతులు ఎప్పుడూ ఉండవు గనక. సో నేను ఈ షో నుంచి నేను అదే నేర్చుకున్నాను, కష్టపడ్డం. సో ఈ షో నుంచి మీకు నేను చాలా దగ్గర అయ్యాను. సో ఎంతమందిని దగ్గర చేసుకున్నాను అని అంటే అందరూ ఏం వాడతారంటే ఫ్యాన్స్ అనే పదం వాడతారు. నాకు ఫ్యాన్స్ అనే పదం వాడబుద్ధి కాదు, అసలు ఆ పదమే నాకు కంపరం తెప్పించేటువంటి వర్డ్ అనమాట. ఫ్యాన్స్ కాదు, మీరంతా నా కుటుంబ సభ్యులు, నన్ను అభిమానించి నన్ను మీ కుటుంబంలో కలుపుకొని ఈ అబ్బాయి కూడా ఎదిగితే బాగుండు, ఈ అబ్బాయి కూడా ఒక స్థాయిలో ఉంటే బాగుండు, ఈ అబ్బాయి చల్లగా ఉండాలి, ఈ అబ్బాయి బాగుండాలని ప్రతి ఒక్కరు కామెంట్ చేసి నన్ను ఆశీర్వదించి నన్ను బ్లెస్ చేసి నేను మీ కుటుంబంలో ఒక సభ్యుడిని అయ్యేలా చేసింది ఈ కుక్ విత్ జాతిరత్నాలు. ఒక 14 సంవత్సరాలుగా టెలివిజన్లో ఇదే రంగంలో ఉంటూ మీకు దగ్గర చేసి సరికొత్తగా ఈ షో నన్ను మాత్రం మీకు ఇంకో కొత్త రాకేష్ని పరిచయం చేసింది. సో నేను మాత్రం చాలా హ్యాపీ అనుకుంటా, నేను విజేతనే అని అనుకుంటా. ఎందుకు అని అంటే మన పని మనం 100% కాన్ఫిడెంట్గా చేస్తే మన విజయం మనకి ఈ మనసుకు అర్థమైపోతుంది. సో అలాగా నేను ఈ షో డెఫినెట్లీ నేను విన్ అనుకుంటా. టాప్ 5లో ఉన్నప్పటికీ ఆ ఆనందం, ఆ సంతోషం అది వేరు. సో అందరిలో టాప్ 5లో ఉన్నాను, నన్ను బ్లెస్ చేశారు, అది నాకు చాలు. అండ్ ఈ షో నుంచి నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, ఎంతోమంది దగ్గర అయ్యారు. సో ఒక కొత్త పని చేస్తున్నప్పుడు కొత్త వ్యక్తులు దగ్గర అవుతూ ఉంటారు, కొత్త సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉంటాం, కొత్త విషయాలు కూడా మనం దగ్గర తీసుకుంటూ ఉంటాం అన్నమాట. సో అలాగా ఈ షో ద్వారా నాకు అందరూ చాలా కొత్త ఫ్రెండ్స్ ఆత్మీయంగా దగ్గర అయ్యారు. వారిని ఆనందంగా, భద్రంగా, సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఈ షో తర్వాత మరి రాకేష్ నెక్స్ట్ ఏంటి అని చాలామందికి డౌట్ రావచ్చు. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నాను, సినిమా చేయబోతున్నానా, ప్రోగ్రామ్ చేయబోతున్నానా, చాలామంది ఇంకేదో షోకి వెళ్ళబోతున్నాడు రాకేష్ అని అంటున్నాడు. సో వాటి డీటెయిల్స్ అన్నీ దేవుడి దయ వల్ల త్వరలో మీకు అందిస్తాను, మీకుతో పంచుకుంటాను. ఎందుకంటే ఏ పనైనా మీతో పంచుకుంటే మీరు ఇచ్చే ఆశీర్వాదమే నాకు బలంగా నిలుస్తూ ఉంటుంది. సో మీ రాకేష్ని ఇంత సక్సెస్ఫుల్గా ఇంత యాక్సెప్ట్ చేసి మీ వాడిగా నన్ను కలుపుకొని మీ వాడు బాగుంటే బాగుండని ఇన్ని కామెంట్స్ చేసి మీ విలువైన సమయాన్ని నాకు కేటాయించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ ఎపిసోడ్ కింద కూడా మీ వాల్యుబుల్ కామెంట్ని పంపించండి. నేను చేసిన ఇన్ని డిషెస్లో మీకు నచ్చిన డిష్ ఏంటి. సో ఇంకా వంటలకు సంబంధించి చాలా వీడియోస్ నేను చేయబోతున్నాను అన్నమాట, ఎందుకంటే అదొక ప్యాషన్, నాకు ఇష్టమైన వర్క్ కాబట్టి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని మీరు ఫుల్గా వాచ్ చేసినందుకు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కుక్ విత్ జాతిరత్నాలు టీమ్ అండ్ ఎవ్రీ స్టార్ మా అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఇంత మంచి షో నాకు ఇచ్చినందుకు, నన్ను ఇంత చక్కగా ప్రొజెక్ట్ చేసి చాలామందికి దగ్గర చేసినందుకు లవ్ యూ. అక్కడ ఉన్న చెఫ్స్ అందరికీ, అక్కడ ఉన్నటువంటి మా కెమెరామ్యాన్ అన్నలందరికీ, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. అండ్ ఇంకొకటి, ఈ వీడియో అంతా వాచ్ చేసినందుకు మీకు ఎలా అనిపించింది, మీకు ఇష్టమైన డిష్ ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఎందుకంటే మీ ప్రతి కామెంట్ నాకు చాలా విలువైనది, నాలో కొన్ని మార్పుల్ని తెప్పిస్తుంది. ఓకే, సో మర్చిపోకుండా మీ చంటబ్బాయ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.